మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉందా స్టార్టింగ్ విత్ అరవింద్ సార్? చైతు నాకు తెలుసు, చైతు తోటి నా ప్రయాణం ఉంది. చైతు అంటే ఎటువంటి వాడు ఏంటి, మా ఇద్దరికి ఒక కనెక్ట్ ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఇది ఫస్ట్ సినిమా అప్పుడే ఒకసారి కావిలించుకుని మెచ్చుకుని వెళ్ళిపోయాను ఫంక్షన్ లో, అంతే. తర్వాత నాకు కనెక్ట్ లేదు ఫిదాలో, తర్వాత లేదు. తర్వాత దగ్గరికి వచ్చి చేసిన తర్వాత నేను మామూలుగా నేను చాలా ప్రేమించేశాను అమ్మాయిని. నాకు పర్సనల్ గా చాలా క్లోజ్ అయిపోయింది. పట్టుకుని నేను నా కూతురు లాంటి దాని అన్న ఒక ఎమోషన్ తీసుకురాగలిగింది నా దగ్గర నుంచి. షీఈస్ దట్ ట్రాన్స్పరెంట్. నా అమ్మాయి మ్యాక్సిమం నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రే ఈజ్ వెరీ లెస్, విచ్ ఇస్ నాట్ కామన్. షీ ఈజ్ మోర్ బ్లాక్ అండ్ వైట్. థ్యాంక్ యూ. మర్చిపోలేని మెమరీ మై రిలేషన్షిప్ విత్ సాయి పల్లవి. మీరు చెప్పండి విజయ్ గారు. నాకు ఈ సినిమాయే ఒక జర్నీ నిజంగా చెప్పాలంటే. వెరీ పాజిటివ్. అంటే అందరం జోకింగ్ గా మాట్లాడుకుంటాము, 1.5 years షూట్ చేసాము అది ఇది అని. బట్ వెరీ రేర్లీ మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ దొరుకుతాయి. ఒక కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి హ్యూమానిటీ మీద కొన్ని సబ్జెక్ట్స్. అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక కపుల్ మధ్యన ఉన్న ప్రేమ అది ఆనెస్ట్ ఉంటే ఎంత దూరం వరకు అయినా వెళ్ళొచ్చని, ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతాము. ద పవర్ ఆఫ్ లవ్ ఈ సినిమాలో బాగా హైలైట్ అవుతుంది. అండ్ లవ్ అనేది జస్ట్ హ్యాపీనెస్సే కాదు, లవ్ లో పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో అది బాగా ఎక్స్ప్లోర్ చేసాం. పుట్టింగ్ దట్ అసైడ్, ఈ 1.5 years ఈ ట్రావెల్ అంటే మా టీంతో, అరవింద్ గారితో, పల్లవి గారితో, చందుతో, అందరితో ట్రావెల్ చేస్తూ ఇంకా ఒక 1 month షూటింగ్ పెడితే నేను హ్యాపీగా వస్తాను. అందరితో కొట్టారు కానీ, బట్ అంత అంటే ఇంకా చేయాలని కొన్ని సినిమాలకి అలా అనిపిస్తా ఉంటది. ఎక్కడ సమ్మర్ లో రిలీజ్ చేద్దాం ఒకసారి క్లాస్ అయిపోయింది. ఈ హెయిర్, ఈ బియర్డ్, ఈ లుక్ వల్ల నేను వేరే ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేను. ఇట్స్ వెరీ యూనిక్ టు దిస్ క్యారెక్టర్. నాకు ఎక్కడ నిజంగా ఇబ్బందిగా అనిపిలా. అంటే ఇవాళ వెళ్ళి షేవ్ చేసేద్దాం అబ్బా, ఇవాళ హెయిర్ కట్ చేసేద్దాం అబ్బా, చిరాకు వస్తుంది, అట్లా ఎక్కడ అనిపిలా. ఇంకా అరవింద్ గారు ఇంకా చేద్దాం అంటే ఓకే లెట్స్ డూ ఇట్, చందు ఏదైనా బెటర్మెంట్ చేద్దాం అంటే లెట్స్ డూ ఇట్. సో దట్స్ జస్ట్ అ సైన్ సేయింగ్ దట్ బాగా కనెక్ట్ అయ్యి ఎంతో ప్రేమించి ఎంతో ఆనెస్ట్ గా ఈ జర్నీ జరిగిందని. So yeah, I think it'll be very memorable for me. Yeah.